ఒక్కసారి గి చూసిర్రా అన్నా ఏంది చాలా మంది ఫోన్ చేస్తారు అన్నా నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే వికారాబాద్ నుంచి దాంతోపాటు గజ్వెల్ నుంచి కొన్ని నియోజకవర్గాల నుంచి నాకు అప్పుడప్పుడు ఫోన్ వస్తాయి ఏమని అంటారు అన్నా నేను కాంగ్రెస్ పార్టీ మీరు పదే పదే ప్రశ్నిస్తున్నారు అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో జరుగుతున్న కొన్ని పరిణామాలను కనుక మనం లోతుగా చెక్ చేస్తే ఒకసారి ఆలోచించండి తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైపోయిందని ఏకంగా దావోస్లో మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి అన్న పరిస్థితి కనబడుతుంది దాంతోపాటు కేంద్రంలో కూడా అన్న పరిస్థితులు కూడా కనబడుతున్నాయి ఈ రెండు పరిణామాలను కనుక మనం చూసుకుంటే ఒకంత ఆశ్చర్యంగానే ఒకంత బాధగానే కలుగుతుంది ఎందుకంటే మనం ఎంత అప్పులలో ఉన్నా కూడా మనం ఆర్థికంగా పూర్తి స్థాయిలో కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా కూడా ఎందుకంటే 2014 నుంచి 2023 వరకు జరిగిన పరిణామాలు కానీ పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కానీ మనం చూస్తూనే ఉన్నాం ఏంటి తెలంగాణ రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా మారిపోయింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సారథ్యంలో అప్పుల రాష్ట్రం చేసిర్రు అని చెప్పిన తర్వాత మరి వీళ్ళు చేసే ప్రకటన ఏందండి రాష్ట్రానికి సంబంధించిన రైతు బంధు కానీ రైతు బీమా కానీ లేదా ఇతరత్ర కానీ మనం చూసినాం ఇక్కడ ఒకసారి చూడండి ఈ పైసలన్నీ మొన్న ఏది సంబరాల పేరుతోనే ఒకటి జరిగింది దాంతోపాటు ఇప్పుడు తెలంగాణ తల్లి పేరు చెప్పి మళ్ళీ ఒకటి జరుగుతుంది మళ్ళీ ఇంకో రకంగా జరుగుతుంది ఒక్కసారికి చూడండి రాహుల్ పిఆర్కు 29 కోట్లు ప్రజా ధనం వృధా చేసిన రేవంత్ రెడ్డి భారత్ సమ్మిట్ కోసం అడ్డగోలుగా ఖర్చు ఓవైపు ఖజానా ఖాళీ అంటూనే పార్టీ కోసం ప్రజల సొమ్ము దుబారా ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయమంటే ఖజానా ఖాళీ అయిందంటూ చెప్పే రేవంత్ రెడ్డి పార్టీ కోసం ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారన్న ఆరోపణలు వినబడుతున్నాయి ఈ ఏడాది ఏప్రిల్ 25-26 తేదీలలో హైదరాబాద్లో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన భారత్ సమ్మిట్ కార్యక్రమం జరిగింది దీనికోసం ప్రభుత్వ నిధులను రేవంత్ రెడ్డి అడ్డగోలుగా ఖర్చు పెట్టారు 2 రోజుల పాటు జరిగిన పార్టీ కార్యక్రమానికి ఏకంగా 29,45,00,000 రూపాయలను ఖర్చు చేశారు ఇది ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పైసలను రిలీజ్ చేసిరని ఆర్టీఐ ద్వారా తెలిసిన విషయం అండి ఇది ఆర్టీఐ ద్వారా తెలిసిన విషయం ఒకసారి దీనికి సంబంధించి కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో మన సొమ్మునంతా ఏ విధంగా చేస్తున్నారు ఎట్లా అనేది కూడా ఇగో ఏది ఆర్టీఐ యాక్టివిస్ట్ కరీం అన్సారీ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇంత డబ్బు ఖర్చు చేస్తున్నట్లుగా చెప్పింది అంటే రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు దేశంలోనే మొదటిసారిగా నిర్వహించిన ఫార్ములా ఈ రేస్కు సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం 40 కోట్లు ఖర్చు పెడితే కేటీఆర్ను ఉరితీయాలని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు మరి ప్రభుత్వానికి పైసా కూడా పనికిరాని అక్కరకు రాని సంబంధం లేని ఓ పార్టీ కార్యక్రమానికి ప్రజాధనం వృధా చేయడం ఏంటని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇదేనా పరిపాలన అంటూ కూడా మండిపడుతున్నారు ప్రజా సంక్షేమానికి నిధులు లేవని చెప్పి రాహుల్ గాంధీ ప్రచారం కోసం దాదాపుగా 30 కోట్లు ఖర్చు పెట్టడం ఏంటని రేవంత్ రెడ్డిని నిలదీశారు పెట్టుబడుల కోసం ఈవెంట్ పెడితే కేటీఆర్ను ఉరితీయాలంటే సొంత పార్టీ కోసం ప్రభుత్వం డబ్బులు ఖర్చు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏం చేయాలి గద్దె దించాలి వెళ్ళిపోమ్మానాలి మా తెలంగాణ రాష్ట్రంలో దొబ్బే అనాలి దేనికోసం అండి తెలంగాణ ప్రాంత ప్రజలారా మీరందరూ కూడా ఆలోచించండి ఈరోజు ఏది రాహుల్ గాంధీకి సంబంధించిన పిఆర్కు 29 కోట్ల దేనికోసం ఎవరి స్వార్థాల కోసం ఎవరి పైసది రేవంత్ రెడ్డి ఇంట్లోకెళ్ళి వస్తుందా మంత్రుల ఇంట్లోకెళ్ళి వస్తుందా కాంగ్రెస్ పార్టీ ఇంట్లోకెళ్ళి వస్తుందా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఫండ్ పెట్టుకోరి మా పైసలు ఎందుకు పెట్టిర్రు అంటున్నా మా పైసలు మా యొక్క కష్టార్జితాన్ని ఎందుకు పెట్టిల్లు మేము కట్టే పనులతోనే కదా మీకు వచ్చే ఖజానా లేకపోతే మీరే వేరే గ్రహాల నుంచి రాదు కదా మరి అలాంటప్పుడు ఈరోజు ఈ పైసలకు సంబంధించి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అండి ప్రభుత్వం ఏమన్నా అంటే అప్పుల రాష్ట్రం అంటది కదా ఈ 29,45,00,000 రూపాయలు ఎందుకు ఖర్చు చేసిలు ఎవరి సొమ్మని ఖర్చు చేసిలు ఎవరికి చెప్పి ఖర్చు చేసిలు ఈరోజు ఫార్ములా ఈ రేస్ అనేది పూర్తి స్థాయిలో 44 కోట్లకు సంబంధించి ఒక రాష్ట్రానికి సంబంధించి ఈవెంట్ ఆర్గనైజేషన్ చేసి ఇక్కడ ఆ ఈవెంట్కి ఆర్గనైజేషన్ చేసిన పైసలు కూడా ఎవరైతే ఆర్గనైజేషన్ చేసిలో వాళ్ళ అకౌంట్లో ఉన్నాయి దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు లెటర్ రాసి పూర్తి స్థాయిలో ఆ డబ్బులు వాపస్ అడగాల్సింది పోయి ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ను అడ్డంగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు కదా మరి ఈరోజు కాంగ్రెస్ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు 29,45,00,000 రూపాయలను ఖర్చు పెట్టింది కదా ఏమని అడుగుతారు తెలంగాణ ప్రాంత ప్రజలారా మన సొమ్మును వృధాగా అప్పుల పాలైంది తెలంగాణలో ఖజానా లేదు అని చెప్పినప్పుడు మరి ఈ వృధా ఖర్చు దేనికోసం అంటే ఎవరి దగ్గర ఎవరి బ్లెస్సింగ్స్ కోసం ఎవరి ప్రయోజనాల కోసం ఎవరి కోసం తాకట్టు పెట్టిలు దీనికి ఏమన్నా సమాధానం చెప్తారా సమాధానం చెప్పే ఆలోచన ఉందా ఈ ప్రభుత్వానికి 29,45,00,000 రూపాయలు ఎవరి సొమ్మని మీరు ఖర్చు పెడతారా ఏమి ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నారా మీ తాతల ఆస్తులా మీ కాంగ్రెస్ పార్టీ ఉంది కదా పార్టీ యొక్క ఫండ్ ఇర్రి ప్రజల సొమ్ము ఎట్లా ఖర్చు పెడతారు మీరు ఏం హక్కున్నదని మీరు ఖర్చు పెడతారు
అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంత ఓ పక్కనేమో డబ్బులు లేవు అనుకుంటే చూస్తారు. ఈ పక్కనే చూడరు, దీన్ని చూసి ఆలోచించుర్రి. డీజిల్ లేక ఆగిన అంబులెన్స్. వనపర్తి జిల్లా మదనాపురం మండలంలో కొత్తపల్లి వద్ద డీజిల్ లేక అంబులెన్స్ ఆగిపోయింది. అత్యవసర పరిస్థితులలో రోగి కుటుంబ సభ్యులు అంబులెన్స్కు కాల్ చేస్తారు. అయితే అక్కడికి చేరుకున్న అంబులెన్స్లో డీజిల్ లేకపోవడంతో ఒక్కసారిగా ఆగిపోయింది. ఇక డీజిల్ పోసారు, అయినా స్టార్ట్ కాకపోవడంతో స్థానికుల సాయంతో అంబులెన్స్ నెట్టి డ్రైవర్ స్టార్ట్ చేస్తారు. దీంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగి ఆసుపత్రికి తరలించడం ఆలస్యమైంది. దీంతో రోగి కుటుంబ సభ్యులు కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. అంబులెన్స్లలో డీజిల్ పోయకుండా రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే గ్రామ పంచాయతీ ట్రాక్టర్లలో డీజిల్ పోయలేక మూలకు పెట్టారు. ఇప్పుడు అత్యవసర పరిస్థితులలో ప్రజల ప్రాణాలకు రక్షించే అంబులెన్స్కు డీజిల్ పోయకపోవడంతో విమర్శలు వస్తున్నాయి. వాస్తవం కదా. ఇప్పుడు నేనేమంటున్నానంటే అత్యవసర సర్వీసులు ఏదైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా కూడా కంటి రెప్పలెక్క కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? 29,45,00,000 ఖర్చు పెట్టొచ్చు. మీ పబ్లిసిటీ కోసం పూర్తి స్థాయిలో కూడా ఏమని చెప్పిళ్ళు, అంబేద్కర్కు సంబంధించిన కార్యక్రమం రాగానే మొత్తం మెట్రో పిల్లర్లన్నింటికీ కూడా ఏది తెలంగాణ ప్రభుత్వంతోనే యాడ్స్ ఇచ్చిళ్ళు. అసలు కేసీఆర్ ప్రభుత్వంలో యాడ్లతోనే పూర్తి స్థాయిలో నష్టం వాటిల్లిందని చెప్పిన మీరే ఈరోజు మీరు చేస్తున్నది ఏంది? వాళ్ళు తప్పు చేసిల్లని మీరు ఏం చేస్తున్నారు? అంతకు డబుల్ తప్పులు చేస్తున్నారు కదా. ఇది కరెక్టేనా? ఇదేనా కాంగ్రెస్ పార్టీ నీతి? ఈడ పేదోడి ప్రాణం కాపాడడానికి డీజిల్ లేక ఆగింది కదా అంబులెన్స్ ఆగిపోయినప్పుడు పూర్తి స్థాయిలో అత్యవసర సేవలు ఆగిపోతున్నాయి కదా. ఇప్పుడు భారత్ సమ్మిట్తోని 29,45,00,000 దేనికి ఖర్చు పెట్టినట్టు? అత్యవసర సేవలకు వాడచ్చు కదా. ఆ మెట్రో పిల్లలకు సంబంధించి మీరు వేసే ఆ ఫ్లెక్సీలు దేనికి సంకేతం? ఏం పబ్లిసిటీ చేస్తున్నారు మీరు? ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆగమైపోతున్నది అంటే దానికి పూర్తి స్థాయిలో కూడా కనీసం దాని గురించి పట్టించుకున్న దాఖలాలు కూడా లేని పరిస్థితి కనబడతాను.